ఇండియా ఫ్రాన్స్ సంయుక్తంగా కలిసి ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఇంజన్స్ని తయారు చేయబోతున్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో తేజస్ వచ్చేసి ఇండిజినస్గా బిల్డ్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్టే, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఇంజన్ మాత్రం ఇండియాది కాదు. సో అదేవిధంగా ఇప్పుడు ఇండియా ఇండిజినస్గా ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఇంజన్స్ ఉన్నాయో, లైక్ కావేరీ ఇంజన్, మనం ఇటీవల కాలంలో చూసాం #కావేరీ అని చెప్పేసి. సో కావేరీ ఇంజన్ సంబంధించి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇండిజినస్గా సంయుక్తంగా ఫ్రాన్స్తో ఇండియా చేతులు కలిపి ఈ ఇంజన్స్ని, ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఇంజన్స్ని కూడా ప్రొడక్షన్ చేయబోతుంది. సో దీనివల్ల ఏంటి, దేశంగా ఏదైతే ఉత్పత్తి అయినటువంటి ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో అవి తేజస్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్లో వాడడం వల్ల ఏంటి, ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కెపాసిటీ కానీ, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ కాస్ట్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో దేశీయంగా టెక్నాలజీని ఉపయోగించినట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, డెవలప్ మ్యానుఫ్యాక్చర్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇంజన్స్. సో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏంటి, స్టెల్త్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి స్టెల్త్ టెక్నాలజీ, అదేవిధంగా హైపర్సోనిక్ స్పీడ్తో ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి. సో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లో భాగంగా దీన్ని చేయబోతున్నారు. సో ఇండియా నుంచి మనకి ప్రధానంగా DRDO, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు, అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి సాఫ్రాన్ అనే కంపెనీ ముందుకు రావడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా ఎగ్జిస్టింగ్ ఇంజన్స్కి, అదేవిధంగా Mark II న్యూ 110 kN డెవలప్డ్ ఇంజన్స్ని కూడా చేయబోతున్నారు. ఎండ్ టు ఎండ్ టెక్నాలజీ షేరింగ్, లోకల్ ప్రొడక్షన్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో టెక్నాలజీ షేరింగ్ అనేది ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇండిజినస్గా డెవలప్ ఫ్యూచర్లో మనకి ఈ టెక్నాలజీ ఇప్పటివరకు మన ఇండియాలో లేదు. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ రావడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసినటువంటి ఇంజన్స్ని వాడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, టెక్నాలజికల్ సావర్జినిటీ ఇన్ జెట్ ఇంజన్ డిజైన్, మేక్ ఇన్ ఇండియాని బూస్ట్ చేయడం జరుగుతుంది. స్ట్రెంగ్తన్ ఇండియా ఫ్రాన్స్ డిఫెన్స్ టైస్. అలా మనం ఆల్రెడీ తెలుసు, డసాల్ట్కి సంబంధించి ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం జరిగింది. ఓకే, క్లోజెస్ క్రిటికల్ గ్యాప్ ఇన్ ఏరోస్పేస్ టెక్నాలజీలో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని కూడా క్లోజ్ చేసేందుకు వీలుగా ఉంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.